ప్రైజ్ ద లార్డ్. బలమైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయం కాల సమయమందున ప్రభు వాక్యము మనందరినీ కూడా బలపరుస్తుంది. దేవుని స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుని స్తోత్రం. మిక్కిలి అనుకూలమైన సమయం అంటున్నాడు దేవుడు. దేవునికి వందనాలు. ఇప్పుడే సరైన సమయము. మన జీవితంలో ఇప్పటి వరకు దేవునికి దూరంగా ఉండి దేవునికి నచ్చని పనులు మనం చేస్తూ ఆయన చిత్తము లేకుండా మనం పరిగెత్తినాము. కానీ ప్రభు అంటున్నాడు, ఒక్కసారి నా వైపు త్రిప్పబడి నా కొరకు నువ్వు జీవిస్తానని తీర్మానం తీసుకోమంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అనుకూలమైన సమయము ఇది. దేవునిలో ముందుకు వెళ్ళుటకు అనుకూలమైన సమయం. చాలామందికి రక్షణ లేదు. చాలామంది మారు మనసు లేక ఉన్నారు. కొంతమంది మా ఇష్టం ఉన్న టైంలో తీసుకుంటామంటారు. కొంతమంది ఇంకా సంవత్సరం ఆగుదామంటారు. ఇంకొంతమంది ఇప్పుడే కాదు ఇంకొంచెం టైం ఉందంటారు. కానీ దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఆ సమయంలోనే మనము ఖచ్చితంగా దేవుని కోసం నిలబడాలి. ఇదిగో ఇదే రక్షణ దినం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. రక్షణ దినం ఇదే. నువ్వు ఎప్పుడో 20 రోజులకు, 2 నెలలకు, 3 నెలలకు రక్షణ తీసుకుంటా అంటున్నావు. కానీ ఒకవేళ ఈ రాత్రికే దేవుని రాకడొస్తే, ఒకవేళ ఈ రాత్రికే దేవుని పిలుపు వస్తే ఏం చేస్తాం మనం? దేవుడు ఈ సమయం ఇచ్చినాడంటే ఎప్పటికప్పుడు దేవుని కోసం పని పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళాలి. అనుకూలమైన సమయము. పాపంలో పడున్న, భయంకరమైన విపత్తులలో నీవున్నా, ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోయి అన్నీ కూడా దేవునికి ఇష్టం లేకుండా పాపము, వ్యర్థమైన క్రియల్లో లోకానుసారంగా పడిపోయి ఉన్నా, ఇప్పటికైనా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని మార్చుకొని ప్రభుకిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమించి, ప్రేమించి, మరలా నిన్ను ఆయన రక్తముతో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన పనిలో నిన్ను నిలబెట్టుకుంటాడు. అనుకూలమైన సమయం ఇదే అంటున్నాడు దేవుడు. చాలామంది మారు మనసు లేదు. చాలామంది హృదయాలలో దేవుడంటే భయం లేదు. ఎవరి ఇష్టానుసారంగా వారు చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు ఉంటున్నారు. ఈరోజు మారుతాను, రేపు మారుతాను, రేపు మానేస్తాను, ఎల్లుండి మానేస్తానని పాప పనులకు కూడా ఒక టైం పెట్టుకుంటున్నారు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, అనుకూల సమయం ఇదే. మిక్కిలి అనుకూలమైన సమయం ఇది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవి అంచె దినాలు, భయంకరమైన దినాలు. ఏ నిమిషం ఏమి జరుగునో ఎవరికి తెలియదు. మనం చేస్తున్న ప్రతి పని దేవుని మహిమపరిచే విధముగా ఉన్నదా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పని చేయమంటే కొంతమంది సేవ చేయమని దేవుడు కాల్ చేస్తే చాలామంది నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, నేను ఇప్పుడు రాలేనయ్యా, ఇంకొద్ది రోజులైనాక వస్తానయ్యా అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి దేవుడు అంటున్నాడు, చాలా జాగ్రత్త. మిక్కిలి సమయం అంటే దేవుడిచ్చిన సమయంలోనే మనం ఆ సమయాన్ని ఉపయోగించుకొని, దేవుని కొరకు ఉపయోగించుకొని ఆ సమయాన్ని మనం వాడుకోవాలి. మన జీవితాన్ని దేవుని కోసం సమర్పించాలి. సమయం అయిపోయిందంటే నువ్వేం చేసినా కూడా వ్యర్థమే. దేవుని రాకడ వస్తుంది ఒక దినమున. ఆ రాకడ అతి సమీపములో ఉన్నది. ఆ రాకడ వరకు నీలో రక్షణ లేకపోయినా, నీలో మారు మనసు లేకపోయినా, నీలో పాపము మానకపోయినా నువ్వు విడిచిపెట్టబడతావు. ఇప్పటికైనా దేవుని కోసం బ్రతికితే, దేవుని కోసం తీర్మానం తీసుకొని ప్రభు కోసం బ్రతుకుతూ, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకున్నావయ్యా, నేను ఎంతో పాపము చేసినాను, నేను పారిపోయిన దానను, పారిపోయిన వాడని నిన్ను విడిచిపెట్టి ప్రభువా ఇది అనుకూలమైన సమయం అంటున్నావు. ఇదిగో ప్రభు ఈ సమయం అందు నీ ముందుకు వచ్చానయ్యా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను కాపాడు తండ్రి అని నువ్వు ఒక్కసారి దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన పాపము తెలుసుకొని తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ మిక్కిలి సమయమందున ఆ కుమారుడు వచ్చినప్పటికీ ఆ తండ్రి అద్భుతమైన రీతిలో ఆ కుమారుని ప్రేమించి క్షమించినాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పాపము చేస్తూ ఇంకా తర్వాత మానేస్తాను, ఆ మందు తాగుతూ, సిగరెట్లు తాగుతూ, సినిమాలు చూస్తూ, యూట్యూబులు చూస్తూ, వ్యభిచారపు పనులు చేస్తూ, వ్యర్థమైన వారితో మాట్లాడుతూ, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంకా
ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నావు నువ్వు? ఇంకా ఏవి మానేయకుండా ఇంకా సమయం ఉందని దేవుడంటే భయము లేకుండా, భక్తి లేకుండా, నీకు ఇష్టం ఉన్నట్టు నీకు నచ్చిన బ్రతుకుతూ నీకు నచ్చిన దారిలో నువ్వు వెళుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్తగా ఉండు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మిక్కిలి అనుకూలమైన సమయము, నువ్వు మారడానికి ఇదే సమయము. తర్వాత నువ్వు మారుతానన్న దేవుడు నిన్ను ఎక్స్క్యూజ్ చేయడు. ఇదే రక్షణ దినము, ఇదే ఇప్పుడే నువ్వు మారు మనస్సు పొందవలసిన దినము. ఇంకా నేను తర్వాత తీసుకుంటాను అంటున్నావు. రేపు ఉదయం లేస్తామన్న గ్యారెంటీ కూడా మనకు లేదు. కాబట్టి దేవుడు ఏ రోజుకు ఆ రోజే ఇప్పటికిప్పుడే వస్తాడేమో అని భయముతో, ఈ రాత్రికే దేవుని రాకడైతే ఎలా అన్న భయముతో నువ్వు గడగడ వణుకుతూ దేవుని సన్నిధిలో మారు మనసు పొంది రక్షణ తీసుకొని పాపమంతా కూడా విడిచిపెట్టి ఆయన సేవ కొరకు పిలిచిన పిలుపుకు పరిగెత్తుకొని వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో. ఎన్నిటికీ సమయం వ్యర్థం చేస్తున్నావు. దేవుని పని చేయమంటే సమయం ఇంకా ఉందిలే, తర్వాత చేస్తాను. బైబిల్ చదవమంటే తర్వాత చదువుతాను. ప్రార్థనకు రా అంటే తర్వాత వస్తాను. మరి దేవుని సేవ చేయమంటే తర్వాత చేస్తాను. రక్షణ పొందు, బాప్తిసం పొందంటే వచ్చే సంవత్సరం తీసుకుంటాను అంటున్నావు. చాలా జాగ్రత్త. టైం దాటిపోయిందంటే వెళ్ళిపోయిన టైము మన కోసం మరలా తిరిగి రాదు. ఒక్క నిమిషం గడిచిపోతేనే ఆ నిమిషం మరలా మన కోసం రాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని రాకడ శరవేగముగా ఉన్నది. అత్యంత త్వరలో పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలోనికి వస్తున్నాడు. ఆయన రాకడకు మనందరము బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడి ఉండాలి. బుద్ధి లేని కన్యకలు వారి దివిటీలో నూనె అయిపోయిందని వెళ్ళి తిరిగి వచ్చే లోపే మరి పెండి కుమారుడు తలుపు మూయబడింది, వెళ్ళిపోయినాడు. నేను మిమ్ములను నిశ్చయముగా ఎరగనంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని టైం వస్తుంది. ఆయన రాక మునిపే నువ్వులో ప్రతిదీ కూడా మార్చుకుని ప్రభు సన్నిధిలో కూర్చొని కన్నీటి ప్రార్థనలు మొదలుపెట్టు ఎంచె దినాల్లో, ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టి ఎంచె దినాల్లో, దేవునికి అత్యంతమైన సమయం ఇవి ఎంచె దినాల్లో. రక్షణ లేకపోతే రక్షణ తీసుకొని దేవుని కోసం బ్రతుకు ఎంచె దినాల్లో. ఏమున్నా కూడా పిలుపుంటే సేవ పిలుపు, పరిగెత్తు ఎంచె దినాల్లో. ఏదైతే నువ్వు దేవుని కోసం పరిగెత్తుతావో అప్పుడు దేవుడు నిన్ను నిండారులుగా ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు మనందరం కూడా పరిగెత్తుదుముగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనుకూల సమయాన్ని ఏర్పరిచినందుకు నీకు వందనాలు. ఈ బిడ్డలందరికీ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారికి జ్ఞానం ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి, వారి హృదయాలలో ఒక తలంపు పుట్టించండి. నిజమే, ఇన్ని సంవత్సరములు మేము వ్యర్థము చేసుకున్నాము, ఇన్ని సంవత్సరములు దేవునికి దూరంగా బ్రతికినాము. ఇది అనుకూలమైన సమయము. ఇవి అంచె దినాల్లో మేము ప్రభు కొరకు పరిగెత్తుతాము. నేను దేవుని కొరకు జీవిస్తాను. ఇంతవరకు దేవుడు నన్ను కాపాడినాడు, రక్షించినాడు. నేను దేవుని కొరకు ఇక నుంచి సిద్ధపడి ఉంటాను. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నిలబడతానని ప్రతి ఒక్క బిడ్డలు తీర్మానం తీసుకుందురుగాక. తండ్రి, బిడ్డలందరూ కూడా తీర్మానం తీసుకోవాలి. వారు చేస్తున్న ప్రతి పాపము, తప్పు, ప్రణాళికలన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువా నీకోసం పరిగెత్తుకొని వచ్చే కృప దయచేయి. రక్షణ లేని బిడ్డలు యేసు నామములో రక్షణ పొందుకొని ఉండాలి ప్రభువా. ఈ బిడ్డలందరినీ బ్లెస్ చేయండి. ఈ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, భద్రపరిచి, బలపరిచి, స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.